హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం ఈ లైట్ గురించి తెలుసుకుందాము. దీనిని మెటల్ హ్యాలైడ్ లైట్ అంటారు మరియు ఫ్లడ్ లైట్ అని కూడా అంటారు. ఈ వీడియోలో మనం ఈ లైట్కి కనెక్షన్స్ని ఏ విధంగా ఇస్తారో తెలుసుకుందాము. ముందుగా గ్లాస్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, గ్లాస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫిట్టింగ్ లోపల మేజర్గా 4 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 4 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనము ఈ లైట్కి కనెక్షన్స్ ఇస్తాము. చూడండి, ఇది వచ్చేసి చోకు మరియు బెలస్ట్ అంటారు. ఈ రెండవది వచ్చేసి ఇగ్నైటరు, మూడవది వచ్చేసి కెపాసిటరు, నాలుగవది వచ్చేసి బల్బు. ఈ 4 మేజర్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని మనము ఈ చోకు మీద ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి కనెక్ట్ చేయాలి. చూడండి, ఇది లైను, ఇది న్యూట్రల్. ఈ లైన్ని తీసుకొచ్చేసి చోకు మీద ఉన్న చూడండి 240 కనెక్టర్ కనెక్ట్ చేయాలి. చూడండి, లైను ఎలా ఉంది కదా, ఇది మరి న్యూట్రల్ ఎన్. చూడండి, లైన్ యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి కనెక్టర్ దగ్గర నుంచి బ్లాక్ వైర్ కనెక్ట్ చేస్తుంది కదా, ఈ బ్లాక్ వైర్ని తీసుకొచ్చి చూడండి చోక్ యొక్క 240 కనెక్టర్ దగ్గర కనెక్ట్ చేసాము. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు న్యూట్రల్ ఉంది కదా, ఈ న్యూట్రల్ని తీసుకొచ్చేసి ఇగ్నైటర్ యొక్క ఈ బ్లాక్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేయాలి. చూడండి, న్యూట్రల్ కనెక్టర్ అవుట్ గోయింగ్ దగ్గర చూడండి బ్లాక్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ కేబుల్ నేరుగా చూడండి ఇగ్నైటర్ దగ్గరికి వచ్చింది. చూడండి, ఇగ్నైటర్ మధ్యలో కనెక్ట్ అయింది కదా బ్లాక్ వైర్, దానికి కనెక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి చోక్ మీద ఉంది కదా, ఇగ్నైటర్ బ్లాక్ కాడ నుంచి ల్యాంప్కి వెళ్ళిపోవాలి. చూడండి, మనం కనెక్టర్ యొక్క అవుట్ గోయింగ్ దగ్గరే 2 బ్లాక్ కలర్ కేబుల్ కనెక్ట్ చేస్తాం కదా. చూడండి, ఒక బ్లాక్ కలర్ కేబుల్ వచ్చేసి హోల్డర్కి వెళ్ళిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇగ్నైటర్ దగ్గర ఉంది కదా రెడ్ కలర్ కేబుల్. చూడండి, ఈ రెడ్ కలర్ కేబుల్ని చోక్ మీద ఉన్న కామన్ దగ్గర కనెక్ట్ చేయాలి. చూడండి, రెడ్ కలర్ కేబుల్ ఉంది కదా ఇగ్నైటర్ దగ్గర, ఈ రెడ్ కలర్ కేబుల్ చూడండి చోక్ యొక్క కామన్ కనెక్టర్ దగ్గర కనెక్ట్ చేసాము. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇగ్నైటర్ దగ్గర ఉంది కదా ఎల్లో కలర్ కేబుల్, ఆ ఎల్లో కలర్ కేబుల్ని చోక్ యొక్క 220 కనెక్టర్ దగ్గర కనెక్ట్ చేయాలి. చూడండి, ఎల్లో కలర్ కేబుల్ ఉంది కదా ఇగ్నైటర్ దగ్గర, దాన్ని తీసుకొచ్చేసి చోక్ యొక్క 220 కనెక్టర్ దగ్గర కనెక్ట్ చేసాము. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా దీని కెపాసిటర్, ఇది ఈ కెపాసిటర్ని లైన్కి మరి న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. చూడండి, కెపాసిటర్ దగ్గర 2 వైర్స్ వచ్చాయి కదా రెడ్ బ్లాక్, ఒకటి వచ్చేసి న్యూట్రల్ దగ్గర, ఒకటి వచ్చేసి రెడ్ దగ్గర కలపాలి. ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాము. కేబుల్స్ని సాకెట్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు లైట్ వెలిగింది. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.